మొత్తానికి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి ఫస్ట్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో మణికంఠ అయితే చాలా సింపతి కార్డ్ని అయితే ప్లే చేశాడు. అంతేకాకుండా మణికంఠ డే 1 నుంచే తన గేమ్ ప్లాన్ని స్టార్ట్ చేశాడు. మణికంఠ క్లియర్గా తన మైండ్లో ఒక గేమ్ ప్లాన్ని సిద్ధం చేసుకునే హౌస్లోకి వచ్చినట్టు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక ఈరోజు ప్రోమో ఎండింగ్లో కనుక చూసుకుంటే తనకున్న కష్టాలు ఇంకెవరికి లేవు అన్నట్టుగానే బిల్డప్ ఇచ్చాడు. అయితే అవన్నీ కూడా తన జీవితంలో జరిగి ఉండొచ్చు, కానీ సమయం సందర్భం లేకుండా ప్రతిసారి కూడా ఆ టాపిక్లు తేవటం చూసే ఆడియన్స్ కూడా ఏంట్రా బాబు వీడు ఇలా చెప్పేస్తున్నాడు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. మణికంఠకు చిన్నప్పటి నుంచే తన తండ్రి దూరమయ్యాడట. తన తల్లి క్యాన్సర్తో చచ్చిపోయిందని, అలాగే తన తల్లి చనిపోక ముందు ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ స్టెప్ ఫాదర్ కూడా తనని చాలా హింసలు పెట్టాడని, అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత తన వైఫ్ విడాకులు ఇచ్చిందని, ఇప్పుడు ఆ కూతురు తన వైఫ్ దగ్గర ఉంది, కొంత డబ్బులు కట్టి ఆ కూతుర్ని తన దగ్గరికి తెచ్చుకోవాలనుకుంటున్నాడని, ఇలా రకరకాలుగా లేనిపోని కథనాలు అయితే అడుగుతున్నాడు. అయితే మణికంఠ ఏవీలు చూపించిన ప్రకారం ఒక లెక్క ఉంటే అతను హౌస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీలు అయితే చెప్తున్నాడు. ఏది ఏమైనా మణికంఠ మాత్రం ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఒక డిఫరెంట్ ప్లేయర్గా అయితే గుర్తింపు తెచ్చుకుంటాడు అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. మరి ఈరోజు కనుక ప్రోమో చూసి ఉంటే మీకేమనిపించింది అని కూడా కామెంట్స్ చేయండి.